ప్రతిజ్ఞ చేయడంతో పాటు విశాఖ గాజువాకలో ఆటోనగర్ శ్రీకృష్ణ ఇంజనీరింగ్ యార్డ్ వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు నరేష్ కశ్యప్ను న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ కామేశ్వరరావు బృందం చాకచక్యంగా పట్టుకుంది. నరేష్ మతిస్థిమితం లేని వ్యక్తి. 2023లో మరో హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. అతను రాడ్ బెండింగ్ డీకాయిలింగ్ కంపెనీలో పనిచేస్తాడు. పోలీసులు స్థానికుల సహాయంతో 4 బృందాలుగా విభజించి నిందితుడిని త్వరగా పట్టుకున్నారు. మర్డర్ చేశారో ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మర్డర్ అయిపోయిన తర్వాత ఈ యార్డ్ దాటిన తర్వాత ఒక ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఫోన్ తీసుకుని ఒక ఫోన్ నెంబర్కి ఛత్తీస్గఢ్లో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వెంటనే రెస్పెక్టెడ్ సిపి గారు టీమ్స్ ఫామ్ చెప్పడం జరిగింది. అప్పుడు ఛత్తీస్గఢ్ 2 టీంలు, శ్యామ్ సుందర్ ఇంకో టీంని పంపించడం జరిగింది. అలాగే ఇక్కడ లాడ్జీ చెకింగ్ ఒక టీము, రైల్వే స్టేషన్ చెకింగ్ ఒక టీము, అలాగే బస్ స్టేషన్ చెకింగ్ ఒక టీము పెట్టడం జరిగింది. అదేవిధంగా మర్డర్ అయిన తర్వాత ఆడి దగ్గర పెద్ద డబ్బులు ఏమి ఉండవు, ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఒక ఆలోచనతో మా ఇన్స్పెక్టర్ ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అందరికీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి వెతకడం మొదలెట్టారు. దానిలో భాగంగా ఈడు రైల్వే స్టేషన్లో ఉన్నట్టు మనకు సమాచారం దొరికి మన టీం వెళ్ళి పట్టుకొని అరెస్ట్ చేశాం. అయితే ఆయన కన్ఫెషన్లో ఏం చెప్పి